అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం కీలక పాత్ర పోషిస్తుంది. చేతిలో ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్లేనని అనుకుంటున్నారు. కానీ అందులో వస్తున్న సమాచారంలో నిజమెంత అబద్ధమెంత అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. అదే సమయంలో సైబర్ నేరగాళ్లు మన జేబులకు చిల్లులు పెట్టేందుకు వేచి చూస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్, అక్రమ గేమింగ్, నకిలీ పెట్టుబడి పథకాల పేరుతో అమాయక ప్రజలను వంచిస్తున్న అంతర్జాతీయ నెట్వర్క్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అక్రమ దందాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇంటెలిజెన్స్ ఆధారంగా ట్రాకింగ్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో నేరాలకు ప్రేరేపిస్తున్న 184 ప్రొఫైల్స్, ఖాతాలను గుర్తించి వాటిని శాశ్వతంగా తొలగించారు. ఈ ఖాతాల ద్వారా నేరగాళ్లు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. స్మార్ట్ ఫోన్లో గూగుల్, ఇతర సెర్చ్ ఇంజిన్లలో ఏదైనా సమాచారం కోసం వెతికినప్పుడు పైన కనిపించే ప్రకటనల ద్వారా మోసగాళ్లు ప్రజలకు టోకరా వేస్తున్నారు. నకిలీ పెట్టుబడి వెబ్సైట్లను ప్రోత్సహిస్తూ వినియోగదారులను దారి మళ్లిస్తున్న 801 పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లను పోలీసులు బ్లాక్ చేయించారు. స్టాక్ మార్కెట్ టిప్స్, క్రిప్టో కరెన్సీ లాభాలు, పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో ఈ ప్రకటనలు సాగుతున్నట్లు గుర్తించారు. స్మార్ట్ ఫోన్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ప్రజలు ఆకర్షితులయ్యేలా చేస్తూ బోనస్లు, రెఫరల్ కమిషన్లు, పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని అమాయకులను నమ్మిస్తున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్లలో కంటెంట్ రిఫరల్ లింకులు, ఐపీఎల్లో బెట్టింగ్లకు ప్రముఖ వ్యక్తుల డీప్ ఫేక్ వీడియోలను ప్రదర్శించడం, డీపీలు పెట్టడం లాంటి మోసపూరిత పనులు చేస్తున్నారు. దీంతో యువత బెట్టింగ్ వైపు మొగ్గు చూపి మోసపోతున్నారు. నిబంధనల ఉల్లంఘన ఆధారంగా నిర్వాహకులపై ఏప్రిల్లో 6 కేసులు నమోదు చేశామని, సోషల్ మీడియాలో వస్తున్న పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లను తొలగించడానికి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని డీసీపీ చెబుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు సైబర్ పెట్రోల్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము సైబర్ వింగ్ లో. సో ఇది ఒక స్మాల్ టీమ్ ఉంటుంది. వీళ్ళు సోషల్ మీడియాని స్క్రాల్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో వీళ్ళ మెయిన్ టాస్క్ ఏంటి అంటే సోషల్ మీడియా వేదికగా ఎస్పెషల్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ప్లాట్ఫామ్స్ మీద ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, ఎటువంటి కంటెంట్ ఉంది, దాంట్లో ఏమన్నా ఫ్రాడ్లెంట్ ఉండటం, లేకపోతే ఇల్లీగాలిటీ, తర్వాత లూరింగ్, పబ్లిక్ ని ఏమన్నా లూర్ చేసి ఫ్రాడ్ చేసే విధంగా ఏమైనా ఉన్నాయా, అటువంటి ఐడెంటిఫై చేసి వాటిని టేక్ డౌన్ చేయించడము ఈ సైబర్ పెట్రోలింగ్ పని. అయితే ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేసిన వాటిల్లో ఒక 6 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది ప్రొఫైల్స్ మీద. సో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఫైండింగ్స్ని బట్టి విల్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్, జూదం నిషేధించారు. కానీ కొన్ని సైబర్ వెబ్సైట్లు ఇంట్లో కూర్చునే నెలకు లక్షలు సంపాదించండి తమ యాప్ లో బెట్టింగ్ వేసి వేల రూపాయలు గెలవచ్చని ప్రకటనలు ఇస్తున్నాయి. దీనిలో అదనంగా బోనస్లు వంటి లాభాలు పొందవచ్చని చెప్పి నమ్మిస్తున్నారు. అయితే ఇలా నమ్మించి వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అచ్చం నిజమైన కంపెనీల తరహాలోనే కనిపించే నకిలీ వెబ్సైట్లను సృష్టించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. సైబర్ కేటుగాళ్లు మొదట్లో చిన్న మొత్తంలో లాభాలు చూపిస్తూ బాధితుల నమ్మకాన్ని సంపాదిస్తారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేయగానే ఆయా వెబ్సైట్లు మాయమైపోతున్నాయని పోలీసులు పలు కేసుల్లో గుర్తించారు. ఈ సైబర్ పెట్రోలింగ్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం 427 సోషల్ మీడియా ప్రొఫైల్స్, 1903 పెయిడ్ ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్లను గుర్తించి తొలగించామని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. 427 మెటా ప్రొఫైల్స్ ని ఐడెంటిఫై చేశాము. వీటి నుండి 900 వరకు పెయిడ్ ప్రమోషన్స్, అంటే ఈ బెట్టింగ్ సంబంధించి కావచ్చు, గేమింగ్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ట్రేడింగ్ సంబంధించి వీటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని మేము టేక్ డౌన్ చేయించడం జరిగింది. అలాగే ఈ 427 ప్రొఫైల్స్కి కూడా యూజర్ డీటెయిల్స్ని కూడా అడిగాము. అవి వచ్చిన తర్వాత అనలైజ్ చేసి ఎవరు చేస్తున్నారు ఏంటి, బిహైండ్ దట్ ఎవరున్నారు ఏంటి అనేది విల్ వెరిఫై అండ్ విల్ టేక్ నెసరీ యాక్షన్. ప్రస్తుతం చాలా మంది ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లో లేని యాప్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటిని వాట్సాప్ ద్వారా షేర్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మొదట బాగానే ఉన్నా తరువాత అనవసరమైన మెసేజ్లు, లింకులు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా అతి తక్కువ సమయంలో అసాధారణమైన లాభాలు ఇస్తామంటే అది ఖచ్చితంగా మోసమని గ్రహించాలని సూచించారు. వాట్సాప్, SMS ద్వారా వచ్చే తెలియని లింకులను క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని పోలీసులు తెలిపారు. బాధితులు ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 193
1830 టోల్ ఫ్రీ నంబర్ లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.